ఇక్కడ ఉన్నటువంటి 36 ప్రత్యేకంగా 36 డివిజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. మా డివిజన్లో కూడా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి, బయటి వ్యక్తి, ఎక్కడో 21వ డివిజన్లో ఉన్న వ్యక్తి, అతని పేరేం పేరు, కార్పొరేటర్గా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా. మరి ఇదే నరేందర్ అన్న స్థానికంగా ఉన్న వాళ్ళము 36 డివిజన్లో మాకు టికెట్ ఇవ్వండి అన్న, మేము గెలుస్తాము తప్పకుండా. టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా, ఏ పనులైనా కూడా మేము ముందుపడి పనులు చేస్తామని చెప్పడం జరిగితే, లేదు ఫిరోజు, నేను నెక్స్ట్ టైం చూద్దాము, మీ ఇక్కడ ఉన్నటువంటి ఫలానా వ్యక్తికి తీసుకొని వస్తున్నా అని అన్నాడు. మీ ముస్లిమే కదా, ముస్లిమ్స్ హిందూ కాదన్న ఇక్కడ సమస్య వచ్చింది ఏంటంటే, స్థానికంగా పుట్టి పెరిగినోనికి టికెట్ ఇవ్వాలన్నా, బీఫామ్ ఇవ్వాలి, మేము గెలిపించుకుంటామన్నా, మా యొక్క డ్రీమ్, మన యొక్క కళ ఉన్నది అన్న ఇక్కడ అని చెప్పడం జరిగితే అయినా కూడా మా మాట వినలేదు అన్న నరేందర్ అన్న. వినకుండా ఎక్కడో పుట్టి పెరిగినోడు, ఎక్కడి నుంచో విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తికు మండిబజార్ల 21వ డివిజన్ ఎల్లంబజారు పాటకమైలు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని తీసుకొని వచ్చి మా డివిజన్లో ఆయన సొంత కష్టపడి మా అందరి కార్యకర్తలకు, ముఖ్యులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యులకు నరేందర్ అన్న రిక్వెస్ట్ చేసి, నా ముఖం చూడండి, నా ముఖం చూసి మీరు ఓట్లు వేయండి, టీఆర్ఎస్ పార్టీ ముఖం చూసి ఓట్లు వేయండి, ఆ వ్యక్తి ముఖం చూడకండి. ఆ వ్యక్తి పేరు నాకు గుర్తు కూడా లేదు, మా 36 డివిజన్ కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ, ఆయన పేరే ఏదో పేరున్నది, మసూద్. ఇక్కడ ఎవ్వరికి తెలియదు మా డివిజన్లో మసూద్ అనే వ్యక్తి. కేవలం నరేందర్ అన్న టీఆర్ఎస్ పార్టీని చూసి గెలిపించి కష్టపడి ఓట్లు వేసి గెలిపించినాక ఈ 2.5 సంవత్సరంలో ఆయన ముఖమే లేదు మా డివిజన్లో. ఏం జరుగుతుంది, ఒక సాగుకు వస్తాడా, ఒక పెళ్లికి వస్తాడా అనే ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆయన ఏదో ఫోన్లో, నేను కూడా నిన్న ఫోన్లు చేసి ఫలానా వ్యక్తికి ఇట్లా చెప్తాడు, అది చెప్తాడు, నేను అక్కడ పోతా, హైదరాబాద్ పోతా, అధిష్టానంలో నేను మాట్లాడతా అంటే ఎవరు ఏం చెప్పిల్లు నీకు, ఎవరేం చెప్పిల్లబ్బా? ఇది నా డివిజను, నేను బాధప్తా, నేను పోటీ చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు ప్రతి ఒక్కరు అర్హులు అవుతారు పోటీ చేయడానికి. ఆశ అన్నది ప్రతి ఒక్కరు అడుగుతారబ్బా, కార్పొరేట్ టికెట్ అన్న అడుగుతారు, ప్రతి ఒక్కరు అడుగుతారు. ఎవరికి ఇచ్చే అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి కట్టుబడి పార్టీలో పని చేయాలి. మేము అడుగుతాం, బాధప్తా, ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి అడుగుతాం. నువ్వు బయట నుంచి వెళ్ళి వచ్చి నరేందర్ అన్న రిక్వెస్ట్గా ఈడ చెప్తే ఓట్లు వేయించి గెలిపి ఇయ్యాల, నువ్వు ఏదో అనుకుంటా ప్రచారం చేసుకుంటా అధిష్టానం కాడికి నేను పోతా, నేను మాట్లాడుతా అంటే మేము కూడా 4 బస్సులు కాదు 10 బస్సులలో వస్తాం. ఈడ జనం, మేము కూడా హైదరాబాద్ మాకు కొత్తగానా, మాకు అధిష్టానంగా కేసీఆర్ గారు తెలియదా, కేటీఆర్ గారు తెలియదా, మహమూద్ అలీ గారు తెలియదా, సోహెల్ గారు తెలియదా, ఎవరికి ఏం తెలియదు. ఏదో పిచ్చి కబర్లు చెప్పుకుంటా ప్రచారం, మా ఎక్స్ ఎమ్మెల్యే గారి మీద పిచ్చి ప్రచారం చేస్తే బిడ్డ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి ఏదో మాటలు మాట్లాడారంటారా, బయట వింకిడి వస్తుంది, గిట్ట చేస్తాను అట్ట చేస్తానని తప్పుడు ప్రచారం. మా ఎమ్మెల్యే గారు నరేందర్ అన్న గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే బిడ్డ తస్మా జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకనంటే ఇప్పటికే గతంలో కూడా 2016లో కూడా నువ్వు చేసిన పనుల మీద అక్కడ తిన్నావు, ఆడ తిన్నాక ఆడ ఏం చేసినావు, ఆ ఉన్నతి ఇంట్లోనే వాసన లెక్క పెట్టి బయటకు వచ్చినావు గతంలో 2016లో. మళ్ళీ ఇక్కడ 2021లో గెలిచినాక, మళ్ళీ ఇప్పుడు కాల పరిమితం అయిపోయినాక మళ్ళీ ఇక్కడ తిని ఇక్కడ మా ఇంట్లో వాసన లెక్క పెట్టుకుంటూ పోతాను. కాబట్టి బిడ్డ, నీ గురించి మైనార్టీ సోదరులకు, హిందూ సోదరులకు, ప్రతి కులబోళ్లకు నీ గుణం గురించి తెలుసు. కాబట్టి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను, నువ్వు ఎంతలో ఉన్నావు అంతలో ఉండు. నువ్వు హైదరాబాద్ అధిష్టానం అంటే అధిష్టానం మాకు ఏమైనా కొత్తగా? అన్ని విషయాలలో కూడా మేము ఒక్కటే, కాంగ్రెస్ ప్రభుత్వం అని కోరుకున్నది ఒక్కటే. మీరు ఇప్పటికీ 30 ఏళ్ళు చాలా డిలే అయిపోయింది. మా వార్డ స్లమ్ ఏరియా, లేబర్ ఏరియా కాబట్టి మీ అందరికీ, నాయకులందరికీ మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, రోజు ఫ్లైఓవర్ బీచ్ మీద ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ 3 సంవత్సరాల్లో ట్రాఫిక్ విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరుగుతుంది. ఆ ప్రమాదాలకు మీరు ఒక 2 ట్రాఫిక్ వాళ్ళను పెడతారా, లేకుంటే ఆ వైట్ షేప్ ఉన్నటువంటి బ్రిడ్జ్ని ఇంకేమైనా ఇంజనీర్ తోటి ప్లానింగ్ తీసుకొని ఇంకేమైనా చేస్తారా? మైసమ్మ టెంపుల్ కాడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. మీరు వెంటనే ఏది పరిష్కారం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అందరి ముఖ్యులందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కేసీఆర్, జై నరేందర్ అన్న. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా అభివృద్ధి చెందింది డివిజన్, ఇప్పుడు ఎట్లా అనేది అందరికీ తెలుసు. ఈ ఒక 36 డివిజన్ కాకుండా తూర్పులో కూడా మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి నోచుకుంది,
జనం కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గమే కానీ డివిజన్ పరంగానే కానీ చూస్తే ఏ పనులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు అట్లనే ఉన్నాయి. అసలు ఇక్కడ నాయకులు, గెలిచిన నాయకులు ఏ ఒక్కరు కూడా జనం సమస్యలు పట్టించుకోకుండా, దేనికి పరిష్కారం చూపకుండా వాళ్ళు వస్తానంటే వస్తారు, ఫోటోలకు పోదిరిచ్చిపోతారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పని మీద కూడా జనాలు ఇది జరిగింది అని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఆ ప్రభుత్వం ఏందనేది అందరూ చూస్తున్నారు, ప్రజలకే అర్థమవుతాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా మాజీ ఎమ్మెల్యే గారు ఇంతకుముందుకు డివిజన్లో కొంతమందిని తీసుకొచ్చి నిలబెట్టి కార్యకర్తలను నా ముఖం చూసి చేయండి తమ్మి అంటే మేమందరం కష్టపడి పార్టీ ముఖం చూసి కేటీఆర్ గారి ముఖం చూసి మేము గెలిపించడం జరిగింది. ఆ వ్యక్తి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు అనుకూలం ఉన్న వ్యక్తులకే అందుబాటులో ఉన్నాడు, కానీ ఏ రోజు చావుకే కానీ మంచికే కానీ చెడుకే కానీ ప్రజల సమస్యల మీద కానీ ఏం చేయలేదు. అది చేయకపోగా మా మీద స్థానికంగా ఉన్న కార్యకర్తల మీద, సీనియర్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద బురద చల్లడం, మాజీ ఎమ్మెల్యే మీద బురద చల్లడం, నాకు ఇది చేసిండ్రు అది చేసిండ్రు, నన్ను ఇట్లంటారు అట్లంటారు. నీ దగ్గర సాక్ష్యం ఉంటే పట్టుకొచ్చి కూర్చో మాట్లాడదాం. అంతేగాని అక్కర్రాని విషయాలల్లా వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు అట్లా అన్నారని నరేంద్ర అన్న బదనాం చెప్తే ఖబర్దార్ బిడ్డ, అస్సలే ఊరుకోం. నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు, కానీ పార్టీ ముఖం చూసి నిన్ను గెలిపేయడం జరిగింది. అధిష్టానం దగ్గర పోదామంటే వెళ్దాం. నీ దగ్గర ఏమున్నాయి, నువ్వు చేసిన తప్పులేంటి, నేను చేసిన తప్పులేంటి అనేది తీద్దాం. అంతేగాని నువ్వు నరేంద్ర అన్న పేరు తీసి ఆయన బదనాం చేసి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. నువ్వురా, మేము కార్యకర్తలు మొత్తం డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఆడ కేటీఆర్ దగ్గరనన్నా కేసీఆర్ గారి దగ్గరన్నా కూర్చుందాం. మరి నువ్వేం చేసినావు, మేమేం చేసినాం, నరేంద్ర ఏం చేసిండు, డివిజన్కి ఏం చేసిండు, ఈస్ట్ మొత్తం నియోజకవర్గానికి ఏం చేసిండు అనేది కూర్చొని మాట్లాడదాం. అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నువ్వు ప్రచారం ఏదో చేస్తే మాత్రం కుదరదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటికైనా అధిష్టానమైన మా మాజీ ఎమ్మెల్యే నరేంద్రన్ అయినా స్థానికులకు టికెట్ ఇచ్చి స్థానికులను గుర్తించి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకటేంటంటే, మా నరేంద్రన్న కూడా తెలుసు ఒక తప్పు జరిగింది, ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటా బిడ్డ అన్నాడు. మేము పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతాం, మేము పదవుల కోసం ఆశపడతలేము. అన్న ఎవరికి టికెట్ ఇచ్చినా, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము వాళ్ళకి సపోర్ట్గా నిలబడి చేయడానికి సిద్ధం. ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు. నా తరపు నుంచి అందరికీ నమస్కారాలు. నా తోటి నాయకులకి పెద్దలకి అందరికీ నా తరపు నుంచి అందరికీ నమస్కారాలు. మనం చేసిన పనికి అందరు కలిసి మనం గెలిపించినాక ఆయనతోనే పనులు తీసుకోవాలని చేస్తే పనులు చేయక ఏదో ఒకటి డివిజన్లా చేసుకుంటా నరేంద్ర పుణ్యంతో గెలిచి ఆయన మొత్తము డివిజన్లోనే ఇచ్చేసిండు. చేసి మళ్ళీ వేరేళ్ళకి మనకి సాథ్ తీయకుండా, ఏది చేయకుండా, ఏది మనకి ముంగట్టుకోకుండా అడ్డుకుంటా ఇచ్చేస్తాడు. అయినా ఈ అడ్డుకాలు ఎక్కువ అవుతాయి. మరి నీ దగ్గర నీకు ఏమున్నదో నువ్వు చూసుకోవాలి. మాకు ఆ డివిజన్లో మనకి మంచి వర్కులు కావాలి. మంచిగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో అందరు వస్తారు, అందరు ఇచ్చేస్తారు నా టికెట్, ఫ్రీ టికెట్ అని. కానీ మా డివిజన్ ప్రజలు కూడా చూడాలి, ఎవరు పనిచేసారు ఏంది అవగాహన లేదు అని అనుకొని మనకి ఇచ్చేయద్దు.